నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ప్రజావాణికి కొనసాగుతున్న ఫిర్యాదుల వెల్లువ సమస్యలను పరిష్కరించాలన్న కలెక్టర్ పమేలా సత్పతి వైభవంగా కొనసాగుతున్న గణేష్ నవరాత్రులు పలు మండపాల్లో కుంకుమార్చనలు అన్నప్రసాదాలు కాళేశ్వరం అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటల యుద్ధం అమరవీరుల స్తూపాలకు పోటాపోటీగా అభిషేకాలు ఇక వార్తల్లోని వివరాలు కరీంనగర్లోని కలెక్టరేట్లో సోమవారం సందర్భంగా ప్రజావాణి కార్యక్రమం సజావుగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై వినతులు స్వీకరించారు. వీలైనంత త్వరగా ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కు నిధులు కేటాయించాలని కోరుతూ కరీంనగర్లోని ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు చేశారు. ఆయా పాఠశాలల నిధులు కేటాయించకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని మాజీ ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 237, కరీంనగర్లో 15 పాఠశాలలు నడుస్తున్నాయని చెప్పారు. దసరా పండుగలోపు నిధులు కేటాయించాలని కోరారు. వెనుకబడిన విద్యార్థుల కోసం మాత్రమే ఇట్టి పాఠశాలని నడిపిస్తున్నామని స్పష్టం చేశారు. ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయో రాష్ట్రమంతా కూడా ఫండ్స్ రాకపోవడం వల్ల గత 2.5 సంవత్సరాల నుంచి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మా దగ్గర పనిచేసే టీచర్లు కానీ ఇతరత్ర వర్కర్స్ అంటే 4th క్లాస్ ఎంప్లాయీస్ అంతా కూడా మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఒక రోజు డబ్బు ఇవ్వడం తప్పదు ప్రభుత్వానికి, కానీ పిల్లల పట్ల కానీ అటు తల్లిదండ్రులు కానీ మేనేజ్మెంట్ టీచర్లు ఇబ్బంది పెట్టడం ఇది శోచనీయం. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పాఠశాలలో ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దాదాపు రాష్ట్రమంతా 237 స్కూల్స్, పర్టికులర్గా ఈరోజు కరీంనగర్లో దాదాపు ఒక 15 పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. దీనిలో దాదాపు ఒక 2,000 మంది విద్యార్థులకు విద్యను అందిస్తూ ఉన్నాం. మరి 2.5 సంవత్సరాల నుంచి డబ్బు ఇవ్వకపోవడం వల్ల మేనేజ్మెంట్స్ అక్కడక్కడ ఎక్కడైతే అప్పులు తెస్తూ ఉన్నాయో వాళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం, ముఖ్యంగా మా సివిల్ స్కోర్ ఏదైతే ఉందో అది కూడా పోవడం, లోన్లు కూడా దొరకని పరిస్థితి. మరి ఇది దసరా పండుగ వస్తుంది కాబట్టి ఇదే నెల 20వ తేదీ నుంచి సెలవులు ఉన్నాయి. మరి దసరా పండుగ సందర్భంగా అనేక మందికి మేము పేమెంట్స్ ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. తన సోదరికి వితంతు పెన్షన్ అందజేయాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో బాధితులు ఫిర్యాదు చేశారు. తన సోదరిని దుర్షేడ్ గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి చేశామని బాధితురాలు సోదరుడు తెలిపారు. 5 ఏళ్ల క్రితం బావ అనారోగ్యంతో మరణించాడని చెప్పారు. పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు. అధికారులు స్పందించి పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మాది ఇక్కడే మానకొండ దగ్గర మా అక్కది చిన్న మా బావ దుర్షేడు వాళ్ళది, మా అక్క వాళ్ళది దుర్షేడు. మా బావ యాక్సిడెంట్లో చనిపోయిండు, దుర్షేడ్లో లారీ యాక్సిడెంట్లో చనిపోయిండు. ఇప్పటికీ మన ప్రజావాణిలా అప్లై చేసుకుంటున్నా కూడా చాలాసార్లు సోమవారం వచ్చుకుంటూ వెళ్తున్నాం. అయినా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. పింఛను 5 సంవత్సరాలు అవుతుంది చనిపోయి, ఇప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఏంటంటే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడైనా చేయాలని అధికారులను కోరుకుంటున్నాం. గాంధీ రోడ్లోని 11 గుంటల స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 53A గల ఇట్టి ప్రభుత్వ భూమిని అధికారులతో కలిసి కల్లెపల్లి బాలరాజు అనే వ్యక్తి కబ్జా చేశాడని గసికంటి అరుణ్ కుమార్ ఆరోపించారు. తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కబ్జా చేశాడని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతమంది భూ కబ్జాదారులు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తూ వాళ్ళు దొంగ పత్రాలు సృష్టించుకొని ఇతరులకు విక్రయిస్తున్నారు. ఈ ప్రభుత్వ భూమి ఏదైతే ఉన్నదో 53 సర్వే నంబర్ బై ఏ మన గాంధీ రోడ్లో కార్ఖానగడ్డ శ్మశాన వాటిక దగ్గర ఉంటుంది, ఆనుకొని ఉంటుంది. వృద్ధాశ్రమం పక్కన ఆనుకొని ఉంటున్న భూమి స్థలం ఇది, 11 గుంటల స్థలం ఇది. దీన్ని కొంతమంది అధికారులతో దుర్వినియోగం చేసుకొని కల్లెపల్లి బాలరాజు అనే వ్యక్తి దీన్ని కబ్జా చేసి దొంగ పత్రాలు సృష్టించి అలాగే విక్రయించడం కూడా జరిగింది. ఇది గత 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మేము 4 సంవత్సరాల నుంచి దీన్ని కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాం. సరైన విచారణ చేయమని చెప్పి మేము కోరుతూనే ఉన్నాం. ఇప్పటి వరకు దీని గురించి సరైన స్పందన రాలేదు.
నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కరీంనగర్లోని వావిలాలపల్లిలో గల గౌరిశెట్టి వెంకటయ్య కాంప్లెక్స్ రూల్స్ కు వ్యతిరేకంగా నిర్మించారంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధి కూతాడి శివరాజ్ ఆరోపించారు. రోడ్డుకి ఆనుకొని 22 షట్టర్లు నిర్మించారని, వాహనాలు నిలపడం ద్వారా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇట్టి కాంప్లెక్స్ పై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ద్వారా గౌరిశెట్టి వెంకటయ్య కాంప్లెక్స్పై వాలేలపల్లిలో ఉన్న కాంప్లెక్స్పై విచారణ చేపట్టాలి. వాళ్ళు మున్సిపాలిటీ నుంచి ఎన్ని బిల్డింగ్లకు పర్మిషన్ తీసుకున్నారో అటు బిల్డింగ్ పర్మిషన్ విచారణ చేపట్టి అటు బిల్డింగ్లో పర్మిషన్ లేకుంటే కూల్చేయాలని చెప్పి వాళ్ళ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే అక్కడ 23 షట్టర్లు రోడ్డుకి 100 ఫీట్ల రోడ్డుకి ఆనుకొని కట్టడం వల్ల ఆ సెట్ బ్యాక్ జరగకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ దుకాణదారులకు వచ్చేటువంటి దుకాణదారులు రోడ్డు పైననే వాహనాలు నిలపడం వల్ల ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఆ వర్షం కొట్టడం వల్ల ఆ రోడ్డు పైననే బాగా నీళ్లు ఆగి ఇష్టానుసారంగా స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేశారని తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజావాణిలో ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడు. స్పీడ్ బ్రేకర్స్ ద్వారా మెడ నడుము నొప్పులు వస్తాయని చెప్పారు. రోడ్డు నిబంధనల ప్రకారం పాఠశాలలు రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని కోరారు. రోడ్డుపై 7, 8, 9 స్క్రిప్ట్స్ ఏర్పాటు చేస్తున్నారని, వీటి ద్వారా పాదచారులకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. మహిళలు రోడ్డు దాటడం చాలా కష్టంగా మారిందన్నారు. ఈరోజు కరీంనగర్లో ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు ఇచ్చాను. ఈరోజు ఏంటంటే కరీంనగర్లో ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేశారు. ఈ స్పీడ్ బ్రేకర్ ద్వారా ప్రజలకు ఎంతోమందికి మెడల నొప్పులు, నెక్ నొప్పి, చాలా నొప్పులు ఉన్నాయి. కరీంనగర్లో చాలామంది వస్తుంటారు, ఎంతోమంది ఉపాధి కోసం వస్తుంటారు, ఎంతోమంది ప్రయాణిస్తుంటారు. ఆటో డ్రైవర్స్కి, 2 వీలర్కి, కార్ నడిపేటోళ్ళు కూడా స్పీడ్ బ్రేకర్ల ద్వారా వాళ్ళకి నొప్పులు, వెన్ను నొప్పులు, నెక్ పెయిన్ చాలా వస్తున్నాయి. ఇది తగ్గించాలి. స్పీడ్ బ్రేక్ పెడితే ఎక్కడ పెట్టాలి? ఇండియన్ రోడ్ రూల్స్ ప్రకారంగా స్పీడ్ బ్రేక్ ఎక్కడ పెట్టాలి? ఎక్కడైతే స్కూల్ జోన్స్ ఉన్నాయో ఆ స్కూల్ జోన్స్ కాడ పెట్టాలి. ఎక్కడైతే చాలా యాక్సిడెంట్ జరుగుతాయో ఆ ప్రాంతాలలో స్పీడ్ బ్రేక్ పెట్టాలి. కానీ కరీంనగర్ చూసుకుంటే మీరు ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేక్. వీళ్ళు ట్రాఫిక్ పోలీసులకు ట్రాఫిక్ కంట్రోల్ చేయలేక, ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులో పెట్టలేక ఈ స్పీడ్ బ్రేక్ ఇక్కడ పెట్టండి. 2 లైన్స్ పెట్టాలి. మరి 7 ట్రిప్స్, 4 ట్రిప్స్, 9 ట్రిప్స్ పెట్టేవారికి జమ్ బండి పోయినప్పుడల్లా ఈ హ్యాండ్ ద్వారా బ్రేకర్ ద్వారా మెడ నొప్పి లేస్తుంది. మరొకటి చూసుకుంటే కరీంనగర్లో ఈ డివైడర్ లెంత్ అనేది చాలా వరకు పొడిచారు. పద్మనగర్ జంక్షన్ పనుల్లో అవినీతి జరిగిందంటూ మాజీ కార్పొరేటర్ బండారి వేణు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వర్క్ స్లిప్ ఎస్టిమేషన్ లేకుండా పనులు ప్రారంభించారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ పమీలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు ప్రారంభించారని ఆరోపించారు. గతంలో అనేక ఫిర్యాదులున్నా మాధవ కన్స్ట్రక్షన్స్ కు కట్టబెట్టారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ₹1 కోటి నిధుల పనులు టెండర్ లేకుండా ఎక్స్టెన్షన్ ఇచ్చారు అని తెలిపారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ఉండేందుకు అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లతో పాటు అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. జంక్షన్స్ గురించి గత 2 సంవత్సరాలుగా ఫిర్యాదు చేస్తూ ఉన్నాను. జంక్షన్లో అవినీతి జరిగిందని చెప్పేసి గీతాభవన్ జంక్షన్ సంబంధించి ఆ కాంట్రాక్టర్ ₹1 కోటి బిల్లు చెల్లించినారు. వాస్తవంగా గీతాభవన్ జంక్షన్ సంబంధించి 50 లక్షలు కూడా కాదు, ఆ జంక్షన్లో 50 లక్షల అవినీతి జరిగింది. మిగతా ఇంకా జంక్షన్ల మీద కూడా అవినీతి జరిగింది. అదే విధంగా మళ్ళీ ఇప్పుడు పద్మనగర్ జంక్షన్ సంబంధించి గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ కమిషనర్ గారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. కాంగ్రెస్ నేత పురుమల్ల లలిత శ్రీనివాస్ కు 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నాడంటూ కరీంనగర్లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కరీంనగర్ రూరల్ బీజేపీ మండల అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్ కుమార్ ఆరోపించారు. బొమ్మకల్, ఇరుకుల్ల 2 ప్రాంతాల్లో 2 ఓట్లు ఎలా ఉపయోగించుకుంటారని ప్రశ్నించారు. ఓటు హక్కును తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు గాండ్ల గోపాల్, బీజేవై మండల ఉపాధ్యక్షులు కూకట్ల రమేష్, గుర్రం కమలాకర్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ గురించి మాట్లాడుతుంది. అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన పురమల్ల శ్రీనివాసు, మరి కరీంనగర్ రూరల్ జడ్పీటీసీగా మాజీ ప్రతినిధిగా గెలుపొందిన పురమల్ల సుజాత గారు, లలిత గారు, మరి వీరు ఇటు బొమ్మకల్ గ్రామం కేంద్రంగా ఎన్నో సంవత్సరాలుగా ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఆ బొమ్మకల్ గ్రామంలోనే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కానీ ఇటీవల కాలంలో మరి ఒకవైపు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి
కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 6వ రోజున ఆయా మండపాల వద్ద గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సాయంకాలం నిత్య పూజలతో పాటు కాలక్షేపం కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. చిన్నారులకి సంస్కృతి సాంప్రదాయాల పట్ల మక్కువ పెంచేందుకు భజనలు కీర్తనలు చేపడుతున్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోట రాజీవ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథునికి నిత్య పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. డుండి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ సంగీత విద్వాంసుడు కేబీ శర్మ బృందంచే భక్తి పాటల కార్యక్రమాన్ని చేపట్టారు. కేబీ శర్మ శిష్య బృందం పాడిన భక్తి పాటలకు కాలనీ వాసులంతా పారవేశ్యంలో మునిగి తేలారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి, సింగమరాజు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణరావు, కార్యదర్శి యుగేందర్రావు, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. పదసన్నిధిలో స్వరార్చన చేస్తున్నాడా? ఆ కొండ ఏ కొండ? శ్రీనివాసుడు నెలకొన్న కొండ. ఆ కొండపై ఆనందం కలిగించేటువంటి ఒక అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు, ఇలా వేనామాలతో మనతో పాటు చాలా షార్ట్ ఫిలిం చేశారు. మరి వారు సాక్షాత్గా శివరూపంలో కనిపించినారు. ఇప్పుడు పాడేరులో కరీంనగర్లోని గోదాంగడ్డ గణేష్ మండపం వద్ద కుంకుమార్చన వైభవంగా కొనసాగింది. కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కుంకుమ పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. క్రాంతి యూత్ క్లబ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆర్డీఓ మహేశ్వర్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రుద్రాక్ష కృష్ణ, జిల్లా విశ్వ హిందూ పరిషత్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు బొప్పు శ్రీహరి, ఆదిమల్ల విద్యాసాగర్, క్రాంతి యూత్ క్లబ్ సభ్యులు తోట రాజు, యాదగిరి, నవాజ్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు. ఇక్కడ చెప్పేది ఎందుకంటే భక్తి కార్యక్రమాలు కనుక ఇక్కడ కొన్ని యువకులు చాలా సంతోషంగా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడు మాత్రమే మిగతా యువకులకు కూడా ఒక ఆదర్శం వస్తుంది. ఒక 2 చిన్న విషయాలు చెప్తాను, దయచేసి క్షమించాలి. మన పిల్లలని కూడా తీసుకొని రండి ఇక్కడికి. మనం ఇక్కడికి వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా భక్తి పెరుగుతుంది. మన పిల్లల్ని ఇంటికాడ హోంవర్క్ చేస్తుంటారు, టీవీ చూస్తుంటారు, ఫోన్ చూస్తుంటారు, మనం ఇక్కడ వచ్చి పూజ చేస్తుంటాం. అదే కాకుండా 10th, 8th to 10th ఇంటర్మీడియట్ పిల్లలకు చాలా మట్టుకు గాజులు పెట్టుకోవట్లేదు. కరీంనగర్లోని కోతిరాంపూర్ వరసిద్ధి నగర్లో సోమవారం అంగరంగ వైభవంగా కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కుంకుమార్చన చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కరీంనగర్లో వినాయక మండపాల వద్ద చిన్నారుల నృత్యాలు అలరించాయి. నగరంలోని మెహర్ నగర్, హనుమాన్ నగర్లో వినాయక మండపాల ఆవరణలో చిన్నారులు నృత్యాలను చేసి ఆకట్టుకున్నారు. మెహర్ నగర్ రోడ్ నెంబర్ 4లో మెహర్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సరస్వతి పూజలో కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సరస్వతి మాత ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మెహర్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ రామ్నగర్లోని ప్రగతి నగర్ రోడ్ నెంబర్ 3లో కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. కాలనీ మహిళలంతా కలిసి కుంకుమ పూజకు హాజరయ్యారు. ఉత్సవ కమిటీ సభ్యులు పూజకు సంబంధించిన అన్ని సౌకర్యాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి నగర్ కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. मंगला शास्त्रमयाचार्य परवेश पूर्वेशास्त्र मंगलियासर प्रेमिश्रीयकांताय कल्याण निगवेद्रम श्रीमद वेंकटनिवासाय श्रीनिवासाय मंगलम मंगला शास्त्रमयाचार्य पूर्वेशास्त्र मंगलियासर प्रेमी समस्त राजोपचार भक्तोपचार हितोपचार पूजांत करे मंगलियासर प्रेमी जय बोलो गणेश महाराज.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణని సీబీఐకి అప్పజెప్పడంతో బీఆర్ఎస్ నాయకుల్లో వణుకు మొదలైందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. మానేర్ జలాలతో అమరవీరుల స్తూపంపై నీళ్లు జల్లి అమరవీరుల్ని అవమానపరిచారంటూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకి దిగారు. ఇందుకు వ్యతిరేకిస్తూ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపానికి పాలాభిషేకం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ అన్ని ఆధారాలు బయటపెట్టిందన్నారు. ప్రాజెక్టులోని మిగతా బ్యారేజీలు లింక్ కెనాల్లో కూడా నాసిరకం నాణ్యత లోపం ఉందని స్పష్టంగా పేర్కొన్నదని చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నాయకుల అవినీతి బండారం బయటపడుతుండటంతో డ్రామాలు మొదలెట్టారని అన్నారు. ఇటు విషయంపై జైలుకి వెళ్లక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం మీద కాళేశ్వరం నీళ్ళని చెప్పి తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిండ్రు. అది తప్పు. అటువంటి మానేర్ డ్యామ్ నీళ్ళు తీసుకొచ్చి అలా కాళేశ్వరం నుంచి మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము అమరవీరుల స్తూపానికి పాలాభిషేకం చేసి పాలతో కడిగి ఈ వీరు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలకు అమరవీరులు మరి వాళ్ళకు జరిగినటువంటి అవమానాన్ని చక్కదిద్దడానికి ఈరోజు మేము పాలాభిషేకం చేసినాం, పూలాభిషేకం చేసినాం. అమరవీరుల త్యాగాన్ని కూడా ఈరోజు మళ్ళీ మోసం చేసే విధంగా చేసేదానికి ఇలా పాలాభిషేకం చేసి వారు చేసినటువంటి మరి అవమానాన్ని ఈరోజు మేము కడిగే ప్రయత్నం చేసినామని చెప్తా ఉన్నాం. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలని, కక్షపూరిత రాజకీయాలతో ప్రజలకి మేలు జరగదని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపులో భాగంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశాల మేరకి నారదాసు లక్ష్మణరావు, పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపానికి జలాభిషేకం చేశారు. కరీంనగర్ లోయేరు మానేరు నది నుండి కాళేశ్వరం జలాలను సేకరించారు. అనంతరం అక్కడి నుండి నేరుగా మార్కెట్ రోడ్డులో గల అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని అమరవీరుల స్తూపానికి జలాభిషేకం చేశారు. జై కేసీఆర్, జై జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరదాయిని అని, తెలంగాణ రైతాంగానికి అన్నపూర్ణగా నిలిచిందని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. అలాంటి ప్రాజెక్టును రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ పేరును అప్రతిష్ట పాలు చేసే విధంగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుందని ఆరోపించారు. 2 పిల్లర్లు మాత్రమే పగుళ్లు వచ్చాయని, వాటిని మరమ్మతులు చేపట్టకుండా విజిలెన్స్ కమిషన్, ఎన్డీఎస్ఏ, ఘోష కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నారని తెలిపారు. ఇట్టి చర్యల ద్వారా అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని, శాంతించేందుకు తెలంగాణ అమరవీరుల స్తూపాలకు కాళేశ్వరం నీళ్లతో అభిషేకం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ గౌడ్, బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగానికి ప్రజలకు అన్నపూర్ణ లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. లక్షల ఎకరాలకు నీరందించాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రజల నేలలను, రైతుల నేలలను ఆరించి పసిడి పంటలు పండించాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఆ రకంగా లక్షలాది ఎకరాలకు నీరందింది. మరియు లక్షల టన్నుల ధాన్యం కూడా దిగుమతి అయింది. అప్పటి సీఎం కేసీఆర్ గారు కాళేశ్వరం జలాలను తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా సెంటిమెంట్, గంగా జలాలను ఇంటికి పవిత్రంగా బాటిల్లో తీసుకొచ్చి దేవునితో సమానంగా చూస్తారు. అలాంటి జలాలను అపవిత్రం చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మాటల ద్వారా యావత్తు తెలంగాణ రైతాంగము ఇబ్బంది పడతా ఉన్నది. కాళేశ్వరం జలాలు తెలంగాణ రైతాంగానికి అందితే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందనో ఒక కుటిల ప్రయత్నం చేస్తూ ఈరోజు కాళేశ్వరం జలాలను, కాళేశ్వరం ప్రాజెక్టును. రాష్ట్ర టీఎన్జీఓస్ పిలుపు మేరకి కరీంనగర్ జిల్లాలో ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లందరూ పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల టీషర్ట్స్ తో ధర్నా నిర్వహించారు. సుమారు 200 మంది ఉద్యోగులు ఈ నిరసనలో పాల్గొన్నారు. పెన్షన్ అనేది భిక్ష కాదని, ఉద్యోగుల హక్కు అని జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దాదాపు 35 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిన తర్వాత వృద్ధాప్యంలో వారికి ఇచ్చే పెన్షన్ అనేది కేవలం ఆర్థిక సహాయం కాదని, ఒక సాంఘిక భద్రత అని చెప్పారు. ఉద్యోగులను అవినీతి పరులుగా చిత్రీకరిస్తున్నారని, ఎవరో ఒక్కరు అవినీతికి పాల్పడితే అందరిపైన అవినీతి ముద్ర వేయడం సరికాదన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, గెస్టెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళీచరణ్,
జిల్లా టీఎన్జీఓస్ సంఘ కార్యదర్శి లక్ష్మణరావు, టీఎన్జీఓస్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయిన ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇవాళ పెన్షన్ లేదు, రద్దు చేయబడ్డది కనుక 1/9/2004 తర్వాత పెన్షన్ రద్దు చేయబడ్డ దినం ఈ రోజు కనుక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరము రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ఇవాళ నిరసన తెలుపుతున్నాము, విధులకు హాజరవుతున్నాము. 35 సంవత్సరాలు సేవ చేసి రాత్రి పగలని తేడా లేకుండా సమయం లేకుండా సేవ చేసినందుకు ఇచ్చే మా హక్కు మాత్రమే అది. దాన్ని రద్దు చేయడం అనేంత దౌర్భాగ్య స్థితి ఏది లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇది రద్దు చేయడం అనేది ప్రభుత్వాలు తీసుకున్న అత్యంత దారుణమైన నిర్ణయం. టీజేఏజేసీ రాష్ట్ర సెంట్రల్ యూనియన్ కార్యక్రమంగా ఈరోజు 33 జిల్లా రాష్ట్రం అంతటా కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసనతో ఇలా అన్ని కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టిన అందులో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్లో కూడా ఇలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ భవన్లో జరగబోయే సభకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుండి తరలి వెళ్తున్నాము. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి అమరవీరుల స్తూపాన్ని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం జలాలతో శుద్ధి చేశారు. అనంతరం పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన కాళేశ్వరం రిపోర్టును దహనం చేశారు. కాళేశ్వరం కూలిందని చెబితే ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎలా వచ్చాయని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ప్రశ్నించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మోటార్లతో నీటిని ఎత్తిపోసింది కూడా కాళేశ్వరంలో భాగమేనని చెప్పారు. 6 గ్యారంటీలు ఇవ్వకపోగా అబద్ద ప్రచారంతో బీఆర్ఎస్ పై బురద చల్లే రాజకీయాలు కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ది ఉంటే యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సిరిసిల్ల జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, మండల అధ్యక్షులు రావుల రమేష్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, పాషం అశోక్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పోరాటం సాగించినామో ఆ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచమే ఆశ్చర్యపోయేటట్టు ఇలా అద్భుతమైనటువంటి 3 సంవత్సరాల కాలంలోనే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మించి, ముఖ్యంగా మనకు అందరికీ కూడా తెలుసు, నీళ్లు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగాని. ఎప్పుడైతే నీళ్లు కిందికి పోతా ఉంటాయి ఎక్కడ కానీ ప్రపంచ చరిత్రలో, కానీ కింద నిన్న నీళ్లు పైకి తీసుకొచ్చి ఇవాళ 1 కోటి ఎకరాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడంతో పాటుగా మానకొండూరు నియోజకవర్గంలోని 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారికి దక్కుతుందన్న విషయం కూడా మన అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇలా ఒక విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 3 కాలాలే ఉంటాయి, వానకాలం, ఎండాకాలం, చలికాలం. కానీ నీళ్ల కాలాన్ని అని 4వ కాలాన్ని సృష్టించినటువంటి చరిత్ర కూడా గౌరవ కేసీఆర్ గారికి ఉన్నది. ప్రపంచం గర్వించే అత్యుత్తమ బీమా సంస్థ ఎల్ఐసి అని కరీంనగర్ సీనియర్ డివిజన్ మేనేజర్ శివనాగప్రసాద్ అన్నారు. ఎల్ఐసి 69వ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక డివిజనల్ కార్యాలయంలో ఎల్ఐసి జెండాని ఆవిష్కరించారు. బీఎస్ఎన్ఎల్, నోకియా లాంటి సంస్థల్లా కాకుండా పోటీ ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోవడం ద్వారానే ఎల్ఐసి మార్కెట్ లీడర్గా కొనసాగుతోందని చెప్పారు. పేపర్లెస్ ఆఫీస్ ఏర్పాటు దిశలో డిజిటలైజేషన్ నడుస్తోందని, భవిష్యత్తులో మరింత టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకం ఎల్ఐసి ద్వారానే నిర్వహించబడుతోందని తెలియజేశారు. మహిళా సాధికారత కోసం బీమా సఖీ కార్యక్రమం చేపట్టిందని, మంచిర్యాల బ్రాంచ్ నుంచి బీమా సఖీ మమత సాధించడం గొప్ప విషయం అన్నారు. బీమా రంగంలో ఎల్ఐసి లాంటి నమ్మకమైన సంస్థ మరొకటి లేదని ప్రముఖ వైద్యురాలు విజయలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ సోమశేఖర్, సేల్స్ మేనేజర్ రాజేష్ ఖన్నా, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, అండర్ 4 సంఘాల అధికారుల, ఉద్యోగుల ప్రతినిధులు రాజనరేందర్, వాసుదేవరెడ్డి, రామ్మోహన్ రావు, రఘువీరెడ్డి, నారాయణ, అంజన్ బాబు, బుచ్చయ్య, ఏజెంట్ల సంఘం నాయకులు గట్టు రాజయ్య, ఏజెంట్లు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతీయ జీవిత బీమా సంస్థ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. 1956లో 245 కంపెనీస్, సంస్థల్ని జాతీయకరణ చేసి ఎల్ఐసిని ఏర్పరచడం జరిగింది. 5 కోట్ల పెట్టుబడితో స్థాపించబడిన ఎల్ఐసి నేడు భారతదేశమే కాకుండా ప్రపంచమంతా విస్తరించి సెంట్రల్ ఆఫీసు, 8 జోనల్ ఆఫీసెస్, 113 డివిజనల్ ఆఫీసెస్, 2130 పైబడిన బ్రాంచెస్. నేను కరీంనగర్లో ఉన్నాను. ఈ ఎల్ఐసి అనేది నాకు ఇప్పుడు అంతగా పెద్దగా తెలియదు, కానీ ఇప్పుడు ఈ చూసిన తర్వాత, ఈ ఎస్డిఎం గారు చెప్పిన తర్వాత, ఓహో ఇంత ట్రాక్ రికార్డ్ ఉందా దీనికి అని చాలా చాలా సంతోషం వేసింది. అండ్ దీనికి ఎల్ఐసికి సావరెన్ గ్యారంటీ కూడా ఉంది.
కాబట్టి మీరందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. అండ్ అందరికీ కూడా ఈ ఎల్ఐసి డే, హ్యాపీ ఎల్ఐసి డే. ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు మానేరు CBSE పాఠశాలలో కరీంనగర్ అర్బన్ స్థాయి SGF కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నామని ఒలింపిక్ ప్యాటర్న్ కడారి అనంతరెడ్డి అన్నారు. నగరంలోని మానేరు విద్యా సంస్థల్లో పోటీలకి సంబంధించిన వాల్ పోస్టర్లని SGF ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ప్రస్తుత కాలంలో క్రీడలపై ప్రతి ఒక్కరికి ఆసక్తి పెరిగిందని కడారి అనంతరెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయని గుర్తు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడారంగంలో మానేరు విద్యా సంస్థల కృషి ఎనలేనిదని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి అన్నారు. గతంలో ఎన్నోసార్లు రాష్ట్ర స్థాయి పోటీలను ఘనంగా నిర్వహించిన ఘనత మానేరు విద్యా సంస్థలకే దక్కిందని చెప్పారు. పాఠశాలల క్రీడా పోటీలకు మానేరు విద్యా సంస్థ ముందుకు రావడం అభినందనీయమని జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి వేణుగోపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి, కరీంనగర్ అర్బన్ SGF కార్యదర్శి అంతటి శంకరయ్య, పాఠశాల PET సిలివేరి మహేందర్, ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్స్ కూడా ఇక్కడ ఇదే పాఠశాలలో వితరణ ఏదైతే అవార్డు వితరణ జరుగుతుంది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని, అవకాశాన్ని ముఖ్యంగా స్కూల్ పిల్లలు 14-17 గర్ల్స్ అండ్ బాయ్స్ సద్వినియోగం చేసుకోవాలని గోడ పత్రికను విడుదల చేసినటువంటి గౌరవనీయులు మానేరు హై స్కూల్ చైర్మన్ అనంతరెడ్డి గారికి మా జిల్లా స్కూల్ గేమ్స్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 6, 7, 8 తేదీలలో మానేరు హై స్కూల్ పద్మానగర్ బ్రాంచ్లో అట్టహాసంగా నిర్వహించడానికి కరస్పాండెంట్స్ మరియు స్థానిక పాఠశాల గ్రామోపాధ్యాయ మిత్రులందరూ కూడా కృషి చేస్తున్నారు. అండర్ 14 and 17 మానేరు పద్మనగర్ స్కూల్లో వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి మరి ఆతిథ్యం ఇస్తున్నటువంటి అనంతన్నకు మరి అదే రకంగా ఈ స్కూలు ఘనత ఉంది. ఈ స్కూల్లో ఎన్నో స్టేట్ మీట్లు, నేషనల్ చేసేటువంటి చరిత్ర ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని తెలంగాణ చౌక్ జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, నగర కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి వెల్చాల రాజేందర్రావు, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరై పార్టీ శ్రేణులతో కలిసి నృత్యాలు చేశారు. దేశం యావత్తూ ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో చట్టాన్ని సవరించి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ శాసనసభలో బిల్లును ఆమోదించడం ఆనందదాయకమని వెలిచాల రాజేందర్రావు, పులి ఆంజనేయులు గౌడ్ అన్నారు. గత 10 ఏళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను అన్ని రంగాలలో అణగదొక్కే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. ఇందుకు సంపూర్ణ సహకారాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, మల్లికార్జున రాజేందర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ పోరాట బిడ్డ పొన్నం ప్రభాకర్ అన్న ఈరోజు బీసీ పోరాట బిడ్డగా అవతారం ఎత్తినాడు. ఆ రోజు తెలంగాణ కోసం ఎట్లనైతే పోరాటం పార్లమెంట్లో చేసినాడో, తెలంగాణ సాధన కోసం ఎంత యాతన పడ్డాడో, ఈరోజు బీసీల 42% కోసం కూడా అదే రకంగా యాతన పడి అన్ని స్టెప్పులు అధిగమించి ఫైనల్ క్లైమాక్స్ స్టెప్ 50% ఏదైతుందో అధిగమించేలాగా బిల్లు కూడా పెట్టి, ఆర్డినెన్స్ కూడా పెట్టి, ఈరోజు జీవో రూపకంలో కూడా తీసుకొచ్చి 42% ఏదైతుందో బలహీన వర్గాలకు ఇవ్వడానికి నిర్ణయించే డిసిషన్లో ప్రధాన పాత్ర పోషించినందుకు నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి చట్టంలో మార్పు ఏదైతే 2018 285 అదేవిధంగా 2019లో ఉన్నటువంటి 29 తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రజాపాలన వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన తర్వాత దానికి అడ్డంకులు సృష్టించినటువంటి బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వం 2 కుళ్ళు కుతంత్రాలతోని రాష్ట్రపతి దగ్గర ఆర్డినెన్స్ ఆపిన సందర్భంగా నిన్న జరిగినటువంటి అసెంబ్లీ వేదికగా బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తూ చట్టం చేసిన సందర్భంగా మేమందరం కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ
కరీంనగర్లోని సంతోష్ నగర్లో గల సంతోషి మాత ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. ఈ వేడుకల్లో కాలనీకి చెందిన మహిళలు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణపతి వద్ద పూజల్లో పాల్గొన్నారు. విశేష లింగాకృతి, తిరునామాలు, శంకుచక్రాల రూపంలో దీపాల్ని మహిళలు వెలిగించారు. ఆలయ ఆవరణం మొత్తం దీపాలతో అలంకరించారు. ప్రతి ఏటా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు అన్నారు. ఈ వేడుకలకి సహకరిస్తున్న ప్రతి ఒక్క భక్తులకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొక్కిరాల సాగర్రావు, ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ, కోశాధికారి పరమేశ్వర్, ఆలయ కమిటీ బాధ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యకర్తలందరూ కలిసి ప్రతి సంవత్సరము ఈ సంతోష్ మాత దేవాలయంలో వైభవంగా ఘనంగా ఏ కార్యక్రమైనా చేస్తున్నామో ఈరోజు విఘ్నేశ్వరునికి దీపారాధన చేసి వారి ఆశీస్సులు పొందుతున్నాము. మహిళా భక్తులందరికీ ధన్యవాదాలు. మా సంతోష్ మాత దేవాలయంలో ముఖ్యంగా మహిళలదే ఎక్కువ ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. వారు ప్రతి సంవత్సరం అందరు మహిళలు ప్రత్యేకంగా అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడానికి కృషి చేస్తున్నారు. ఈరోజు కూడా మహిళలందరూ ఈ రెడ్ పింక్ సారీ కట్టుకొని వచ్చేసి వాళ్ళు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆకర్షణగా కనబడ్డారు, దీపారాధన చేశారు. వాళ్ళందరికీ మా టెంపుల్ తరపున, కంపెనీ తరపున ధన్యవాదాలు చెప్తున్నాం. కరీంనగర్లోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ మంకమ్మతోట ఆధ్వర్యంలో దివంగత లీలా సుధాకర్ రాజు 6వ వర్ధంతిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వాసుపత్రి ఆవరణలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సేవకులకి అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులకి పండ్లని పంపిణీ చేశారు. లీలా సుధాకర్ రాజు జ్ఞాపకార్థం ఇట్టి సేవా కార్యక్రమం చేపడుతున్నామని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. లయన్స్ క్లబ్ ద్వారా పేదల కడుపు నింపుతున్నామని, పెళ్లి రోజు, పుట్టినరోజు, జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా అన్న ప్రసాద వితరణ నిరంతరం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మతోట అధ్యక్షుడు రామేశ్వరరావు, కార్యదర్శి రాజిరెడ్డి, గుండోజు వేణుగోపాల్, అంబటి రవీందర్ రాజు, మీల్స్ అండ్ వీల్స్ ఇన్ఛార్జి కిషోర్, విద్యాసాగర్, క్లబ్ ప్రజాప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. అన్నదానము ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరార్థులకు 200 మందికి పైగా వితరణ చేయడం అనేది ఈ కార్యక్రమము ప్రతిరోజు నిర్విరామంగా ఈ రోజు వరకు 733వ రోజు వరకు ప్రతిరోజు ఆగకుండా అన్నదానం కానీ, అల్పాహారం కానీ, ఇక్కడ ఉండే ఆసుపత్రులకు వచ్చిన పేషెంట్లకు కానీ, పేషెంట్ల బంధువులకు కానీ వితరణ ఏ ఒక్క రోజు కూడా ఆగకుండా వితరణ చేయడమే లేదు. వారు పరమపదించి 6 సంవత్సరాలైంది. 6వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కూతుళ్ళు, మా మరదళ్ళు మరియు తోడి అల్లుళ్ళు ఇక్కడ అన్నదానం చేయమని చెప్పిన వాళ్ళు కోరగా రోగగ్రస్తులైన పేషెంట్లకు సహాయకులుగా వచ్చిన ఈ సందర్భంగా దాదాపు 2 సంవత్సరాల నుండి మేము లయన్స్ క్లబ్ నుండి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. ఈరోజు లయన్స్ క్లబ్ మంకమ్మతోట ద్వారా నేను రామేశ్వరరావు ప్రెసిడెంట్గా, సెక్రటరీ రాజిరెడ్డి గారు, ట్రెజరర్ వేణుగోపాల్ గారు, మన రవీంద్రరాజు గారు ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన వితరణ జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు శాసనసభలో ఆమోదం పొందడం పట్ల యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని విష్ణుగౌడ్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, పొన్నం ప్రభాకర్, కవ్వంపల్లి చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. అనంతరం వాహనదారులకి స్వీట్లు పంపిణీ చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన మాటకి కట్టుబడి బీసీ రిజర్వేషన్ల బిల్లుని నేడు శాసనసభలో ఆమోదింపజేసిందని విష్ణుగౌడ్ అన్నారు. నిజంగా ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్లు గుర్రం వాసు, ఫహద్, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీకాంత్, అఖిలేష్ గౌడ్, తొర్తి అరవింద్, బుర్ర రాహుల్, ముక్కెర సతీష్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. శాసనసభలో బీసీ రిజర్వేషన్ 42%కి సంబంధించిన బిల్లు ఆమోదం పొందడం పట్ల మరియు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందడం పట్ల కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన నేడు రాహుల్ గాంధీ గారికి, ముఖ్యమంత్రి గారికి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారికి, పొన్నమన్న గారికి, కవ్వంపల్లి గారికి ఈరోజు మా ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. వారితో మా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై డీఆర్డీఓ శ్రీధర్ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ చేపట్టారు. సామాజిక తనిఖీ బృందం సభ్యులు గ్రామాల వారీగా జరిగిన తనిఖీ వివరాల్ని సమావేశంలో చదివి వినిపించారు. గ్రామాల్లో ఉపాధి పథకం ద్వారా నిర్మించిన పశువుల పాకల బిల్లు రాలేదని,
నాటిన మొక్కల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ వాటి నీటి సరఫరా బిల్లులు అధికంగా నమోదు చేసినట్లు తెలిపారు. ఒకరి బదులు మరొకరు పనిచేసినట్లు, పండ్ల తోటల పెంపకంలో తక్కువ మొక్కలు నాటి ఎక్కువ సంఖ్యకు బిల్లులు నమోదు చేసినట్లు సామాజిక బృందం సభ్యులు గుర్తించి తనిఖీలో చదివి వినిపించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శ్రీధర్, ఎంపీడీఓ శ్రీనివాస్, పీఆర్ఏ సురేందర్, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. సెప్టెంబర్ 12వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్లో తలపెట్టిన మహాధర్నాని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ వైస్ చైర్మన్ బోగి పద్మ అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ సమీపంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ వైస్ చైర్మన్ బోగి పద్మ ఆధ్వర్యంలో పోస్టర్లని ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీయూ జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి, కోతి మాధవిరెడ్డి, డోలక్ యాదగిరి హాజరు కానున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకి ఇచ్చిన హామీల్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోగే పద్మ, జిల్లా అధ్యక్షుడు యువరాజ్, చంద్రశేఖర్, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీయూ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ముందు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మరి ఇక్కడ బోగే పద్మ గారు, మా యొక్క రాష్ట్ర వైస్ చైర్మన్ గారి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ నెల అంటే ఈ సెప్టెంబర్ 12వ తారీఖు నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వేలాది మందితోని మేము మహాధర్నా నిర్వహించబోతున్నాం. ఎందుకనంటే ఉద్యమకారులకు గత ప్రభుత్వం ఏం చేయలేదు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం కూడా 2 సంవత్సరాల కాలయాపన చేస్తుంది తప్ప ఇంకా ఏమి జరగలేదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.